వెల్కమ్ టు ద గజ్వెల్ టైమ్స్. మనకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన ప్రభుత్వం అయితే చేయడం జరిగింది. మనకు గతంలో ప్రజాపాలనలో భాగంగా తెల్ల కాగితం పైన రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించడం అయితే జరిగింది. ఈ దరఖాస్తులను ప్రభుత్వ అధికారులు తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగానే రేషన్ కార్డుల ప్రక్రియ అంటే రేషన్ కార్డుల యొక్క జారీ ప్రక్రియ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒక సందర్భంలో అధికారులు చెప్పడం జరిగింది. అట్లాగే గత నెలలో రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ ద్వారా ఎవరైతే బోగస్ రేషన్ కార్డులు ఉంటాయో అట్లాగే ఒకే వ్యక్తి 2 చోట్ల కూడా ఆ రేషన్ కార్డు జాబితాలో ఉండడం కానీ మరికొన్ని అవకతవకలు ఏవైతే ఉంటాయో ఈ ఈకేవైసీ ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతుందో ఈకేవైసీ ప్రక్రియ జరగడం వలన అట్లాంటి బోగస్ రేషన్ కార్డులు అట్లాంటి బోగస్ లబ్ధిదారులు కూడా తొలగించడం జరుగుతుంది. ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి జాబితాలో చాలా మట్టుకు ఆ యొక్క సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది కాబట్టి దాని తర్వాత ప్రక్రియ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఈ నెలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో అర్హులైనటువంటి సభ్యుల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. అట్లాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలోనే మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలలో కాకుండా మళ్ళీ పోస్ట్పోన్ చేసినట్లయితే మరింత ముందుకు పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనకి ఏదైనా కీలకమైనటువంటి తేదీలు ప్రకటించినట్లయితే దాని ద్వారా ఈ రేషన్ కార్డుల యొక్క జారీ ప్రక్రియ కూడా కొంతవరకు అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో మరింత కొంతవరకు ఆ యొక్క తేదీలను పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరు వరకు రేషన్ కార్డుల యొక్క కీలకమైనటువంటి ప్రకటనలు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తుందో అనేటువంటి విషయాలని మనం వేచి చూడాల్సిందే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.